నిన్నటిదాకా కొమరం భీం చరిత్ర ప్రభుత్వానికి పట్టని చరిత్ర, అందరి చరిత్ర కాదది. ఏ ముఖ్యమంత్రి ఇక్కడికి రాలే, కొమరం భీం మెడలో దండ వేయలే, ఆ సంస్కారాన్ని ఏ ముఖ్యమంత్రి కూడా చూపించలే. కానీ వాళ్ళ తెలంగాణను సాధించుకున్న తర్వాత కొమరం భీమును తలకెత్తుకుంటాం, కొమరం భీం కలలు నిజం చేసుకుంటామని ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చి కొమరం భీం స్మృతిని సగౌరవంగా నిర్మిస్తున్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం ఇది. ఇవాళ ఈ ఘట్టంలో భాగమైనందుకు నాకు గర్వంగా ఉంది. ఇవాళ నెత్తురు పోటెత్తుతున్నది. సార్తో పాటు హెలికాప్టర్లో వస్తున్నాం. హెలికాప్టర్లో వస్తుంటే దట్టమైన ఆదిలాబాద్ అడవి కనిపించింది. ఆంధ్ర వాళ్లకు సముద్రం ఉన్నది, మనకు సముద్రం లేదు, మనకున్నది అడవే. తెలంగాణ అంటేనే అడవి, సుసంపన్నమైన అడవి తెలంగాణ. ఆ అడవి మించి వస్తుంటే ప్రతి చెట్టు కూడా పిడికి పాట పాడుతున్నట్టు అనిపించింది. పిడికిలెత్తి గోండ్ దాదా కొమరం భీం అమర్ రహే అని ప్రతి చెట్టు పిడికిలెత్తి గర్జిస్తున్నట్టు అనిపించింది. దాకట్ మారట్ రే దాదా కొమరం భీమన్ జయన్ కటో, దాకట్ మారట్ రే దాదా కొమరం భీమన్ జయన్ కటో, హోయ దాదన్ జయన్ కటో గోండు దాదన్ గోండు వీరన్ జయన్ కటో, దాకట్ మారట్ రే దాదా కొమరం భీమన్ జయన్ కటో. అడవిలయసుంటి పట్టిగట్టమని అధిక పట్టిలకు ఎదురు నిలబడి నాయికపోడు పరదాన్ కోసం కోలాంతోటి గోండుల కోసం భూమి కొరకని భుక్తి కొరకని ఆయుధమెత్తిన అడవి బిడ్డడు అరెరెరెరెరెరె హా. గోండు వీరునికి జయన్ కటో కొమరం భీముకు జయన్ కటో, గోండు వీరునికి జయన్ కటో కొమరం భీముకు జయన్ కటో. జై బోలో రే జై బోలో కొమరం భీముకు జై బోలో, జై బోలో రే జై బోలో గోండు వీరులకు జై బోలో. నెత్తుడి ధారణతో ఈ జొడెన్ ఘాట్ తడిపిన ఈ బాబేజరీ లొద్ది మానులకు యుద్ధం నేర్పిన కొమరం భీముకు ప్రతి చెట్టు కూడా ఇవాళ పిడికిలెత్తి నివాళులు అర్పిస్తున్నట్టుగా అనిపించింది హెలికాప్టర్లో ఇక్కడికి వస్తుంటే. బతుకు అడవి అయిపోయిందంటారు కానీ అడవి బతుకు మామూలు బతుకు కాదు, అడవి చాలా సుసంపన్నమైంది. అడివమ్మ మాయమ్మ అతి పేదదమ్మా, ఆయమ్మకున్నది ఒక్కటే చీర, ఆ చీర రంగేమో ఆకు పచ్చనిది, ఆ తల్లి మనసేమో రామ సక్కనిది, రామ సక్కనిది. అడివమ్మ మాయమ్మ అతి పేదదమ్మా, ఆయమ్మకున్నది ఒక్కటే చీర, భుజముల మీదేమో రాళ్ల గుట్టలు కొన్ని, పాదముల పక్కనే పాము పుట్టలు అన్నీ, భుజముల మీదేమో రాళ్ల గుట్టలు కొన్ని, పాదముల పక్కనే పాము పుట్టలు అన్నీ, అడుగడుగునా ముండ్ల కంప, అడుగడుగునా ముండ్ల కంప, అయిన అడివంటెనే పండ్ల గంప, అడుగడుగునా ముండ్ల కంప, అయిన అడివంటెనే పండ్ల గంప. అడివమ్మ మాయమ్మ అతి పేదదమ్మా, ఆయమ్మకున్నది ఒక్కటే చీర, పల్లె గొంతును తడిపే వాన చుక్కడవి. ఏ మబ్బుతునక వచ్చినా ఆదిలాబాద్ చెట్టు మీద ఆగి పులకరించి నీళ్లు చిలకరించిపోతుంది. ఇక్కడ 1200 మిల్లీమీటర్ల వర్షపాతం ఉన్న జిల్లా ఇది. పల్లె గొంతును తడిపే వాన చుక్కడవి, ప్రాణాలు కాపాడే పసరు మొక్కడవి, ఆకలైతే చెట్టు అమ్మైతది. అడవికి 2 లక్షణాలున్నాయి. ఆకలైతే చెట్టు అమ్మైతది, ఆయుధాలడిగితే జమ్మి చెట్టయితది, చెట్టయితది జమ్మి చెట్టయితది. అడివంటే అమ్మ, అడివంటే తీయని పండ్ల మనసున్నటువంటి అమ్మ. కానీ ఆడవే
కన్నెర్ర చేస్తే జమ్మి చెట్టు మించి ఆయుధాలను దించుతుంది. చిన్నప్పుడు వదిన పాడినటువంటి పాట, కేడా మావై కూకు బీడు మావై కూకు గోండు రాజ్యం కూకు మైసి వాకట్టు కూకు తుడుం అంకత్ కూకు సత్సుల దేశం కూకు సత్సుల దేశం కూకు మైసి వాకట్టు కూకు. గెలిచి తీరుతాం, ఈ అడవి మాదని చాటించి తీరుతాం అని